నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని కువైటీ ప్రజలకు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పిందనమాట. అలాగే ప్రస్తుతం కువైట్ దేశం మనం చూసుకుంటే విద్యుత్ను కొనుగోలు చేసి ఎండాకాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకొని చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు వెల్లడించింది. విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల మే 2026 నుంచి మార్చి 2027 వరకు గల్ఫ్ సహకార మండలి ఇంటర్ కనెక్షన్ అథారిటీ నుంచి విద్యుత్తును దిగుమతి చేసుకునే ఒప్పందం పైన స్టేట్ ఆడిట్ బ్యూరోకు నివేదించింది. ఈ ఒప్పందం మొత్తం విలువ 283.286 మిలియన్ దినార్లని చెప్పేసి స్టేట్ ఆడిట్ బ్యూరో పర్యవేక్షణలో ఉన్న ఈ ఒప్పందాన్ని ఆడిట్ బ్యూరో సమీక్షించి ఆడిట్ చేస్తుంది. అలాగే గల్ఫ్ సహకార మండలి ఇంటర్ కనెక్షన్ మనం చూసుకుంటే కానీ ఈ యొక్క ఒప్పందాన్ని ఖరారు చేయడానికి అంగీకరించిన పరిమాణంలో విద్యుత్ సరఫరాను ప్రారంభించడానికి ముందు ప్రక్రియలు నిర్ధారించాల్సి ఉందని చెప్పేసి వేసవి నెలల్లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఎయిర్ కండిషన్లు ఏసీ యూనిట్ల వాడకం విపరీతంగా పెరిగి విద్యుత్ వినియోగం సాధారణంగా రికార్డు స్థాయికి చేరుకుంటుంది. ఈ సమయంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో సుమారు 70% ఈ యూనిట్లే వినియోగిస్తాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ అవసరాలను తీర్చడానికి జాతీయ గ్రిడ్ స్థిరత్వానికి హామీ ఇవ్వడానికి మంత్రిత్వ శాఖ గల్ఫ్ సహకార మండలి ఇంటర్ కనెక్షన్తో ఒక ఒప్పందం అయితే కుదుర్చుకుందనమాట. దీంతో రాబోయే వేసవి కాలంలో కువైట్లోని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకైతే విద్యుత్ సరఫరాను అందిస్తామని చెప్పేసి కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కువైట్లోని ప్రజలకు హామీ ఇచ్చింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.